60 సీట్లు మహిళలకే. పునర్విభజనతో 153కు పెరగబోతున్న స్థానాలు. ఆ మేరకు వచ్చే 51కి 9 కలిపి ఆడబిడ్డలకే కేటాయిస్తాం. అంటే యాక్చువల్గా 51 వస్తాయట మహిళా రిజర్వేషన్ ప్రకారంగా, పెరిగిన సీట్ల ప్రకారంగా. సో ఇంకొక 9 యాడ్ చేస్తాం. ఆ 9 యాడ్ చేసి 60 సీట్లు మహిళలకి కేటాయిస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ, ప్రతి ఇంటా 2 మొక్కలు నాటి రాష్ట్రాన్ని హరితవనంగా మార్చాలి. వ్యవసాయ వర్సిటీలో వన మహోత్సవం ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పిలుపు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో మహిళలకు 60 సీట్లు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. నియోజకవర్గాల పునర్విభజనతో శాసనసభలో సీట్ల సంఖ్య 153కి పెరుగుతుంది. అంటే ఇప్పుడు జనగణన తర్వాత కేంద్రము అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఎమ్మెల్యే సీట్లతో పాటుగా అండ్ ముఖ్యంగా అన్ని రాష్ట్రాలు పక్కన పెడితే అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఎంపీ సీట్లు, దేశవ్యాప్తంగా ఉన్న ఎంపీ సీట్లు పెరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కూడా మన సీట్ల సంఖ్య పెరగాల్సి ఉంది. మనది అండ్ ఆంధ్రప్రదేశ్ సీట్లు కూడా పెరగాల్సి ఉంది. కాకపోతే జనగణన చేయలేదు కాబట్టి ఇది పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఇప్పుడు జనగణన స్టార్ట్ చేయబోతున్నారు కాబట్టి పెరగడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. మహిళలకు 33% రిజర్వేషన్లు అమల్లోకి రాబోతున్నాయి. దాని ద్వారా వారికి 51 సీట్లు వస్తాయి. వాటికి అదనంగా మరో 9 పెంచి 60 సీట్లు కేటాయించే బాధ్యత తనదని స్పష్టం చేశారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ వర్సిటీలో సోమవారం వన మహోత్సవం 2025ను రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. ప్రతి ఇంటా మహిళలు 2 మొక్కలు నాటాలి. వారి పిల్లల మాదిరిగా మొక్కలను సంరక్షిస్తే తెలంగాణ హరితవనంగా మారుతుంది. ప్రకృతిని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. ఈ ఏడాది 18 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అమ్మ పేరుతో ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని ప్రధాని మోదీ ఇప్పటికే పిలుపునిచ్చారు. ఆడబిడ్డలను పట్టించుకోని కేసీఆర్ ప్రభుత్వం. గత కేసీఆర్ ప్రభుత్వం ఆడబిడ్డలను పట్టించుకోలే. గత ప్రభుత్వంలో 5 ఏళ్ల వరకు మంత్రివర్గంలో మహిళలు లేరు. ఇందిరమ్మ ఇండ్లు, ఇండ్ల పట్టాలు, రేషన్ కార్డులు, అసైన్డ్ భూములు, పోడు భూముల పట్టాలిచ్చిన ఘనత ఇందిరాగాంధీకే దక్కింది. రాజీవ్ గాంధీ తెచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు వల్లనే స్థానిక సంస్థల్లో మహిళలు అవకాశాలు అందిపుచ్చుకున్నారు. ఇప్పుడు ఇందిరాగాంధీ భూములు ఇచ్చింది వాస్తవమే. ఏ గ్రామానికి వెళ్ళినా ఈ భూములు ఎవరు ఇచ్చారంటే ఇందిరమ్మ ఇచ్చిందని అంటారు. మరి ఆ ఇందిరమ్మ ఇచ్చిన భూములు కబ్జాకు గురైనాయి. మరి ఆ ఇందిరమ్మ వారసత్వాన్ని కొనసాగిస్తున్న మిగతా నాయకులు, అందులో భాగంగా మీరు ఇవాళ ముఖ్యమంత్రి అయినారు. వారసత్వం అంటే అదే పార్టీ. మరి ఇప్పుడు ఆ పోయిన భూములు, కబ్జా చేసిన అసైన్డ్ భూములు మళ్ళీ తిరిగి తేవాల్సిన అవసరం ఉందా లేదా? మరి ఆ బాధ్యతలో మీరు ఎంతవరకు సఫలీకృతులయ్యారు? ఎంతవరకు ఒక అడుగు ముందుకేశారు? 0. ఎస్సీ ఎస్టీ బీసీల భూములు విపరీతంగా కబ్జాకు గురైన లక్షల ఎకరాల భూములు. మరి దాని సంగతి ఏంది? తేల్చిరా? లేదు. అండ్ ఇంకొకటి, మీరు ఇంతకుముందు నేను చెప్పినట్టు 60 సీట్లు మహిళలకే కేటాయిస్తామంటున్నారు. 60 సీట్లు మహిళలకే కేటాయిస్తామని అంటున్నారు. మరి ఇప్పుడు ఆ కేటాయించే 60 మహిళా సీట్లలో ఎవరు పోటీ చేస్తారు? ఇందులో ఏమైనా మీరు అంటున్న ఆ 42% రిజర్వేషన్ ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ అన్నారు కదా, ఎస్సీ ఎస్టీలకి ఎట్లాగో అది ఆ 42% వాళ్ళకున్న జనాభా ప్రకారం వాళ్ళ రిజర్వేషన్ అమలవుతుంది. వాళ్ళ కోటా వాళ్ళకు ఉంటుంది, ఉండాల్సిందే. మరి బీసీల సంగతి ఏంది? మీరన్న 42% రిజర్వేషన్ ఈ 60 సీట్లలో ఉంటుందా? ఉండదా? ఉండాల్సిందే. సబ్ కోటా లేనిది ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు కాకుండా మళ్ళీ ఆయా లీడర్లు, ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు ఆయనకు రాలేదనుకో, దొరకి ఆమె నిలబెడతాడు, దొరసాన్ని నిలబెడతాడు, లేకపోతే ఆయన కూతురుని నిలబెడతాడు, తమ్ముని భార్యని నిలబెడతాడు, ఇంకొకరిని నిలబెడతారు, తోక సుట్టను కూడా తెచ్చి నిలబెడతారు. మరి అదెట్లా? మరి దానివల్ల న్యాయం జరిగినట్టు కూడా కాదు. అట్టడుగు వర్గాలకి, బలహీన వర్గాల మహిళలకి స్థానం దక్కాలి. నెంబర్ 1. నెంబర్ 2, మేము మహిళలని కాపాడుతున్నాం, కేసీఆర్ కాపాడలేదు అంటుండు. కేసీఆర్ కాపాడలే. కేసీఆర్ బెల్ట్ షాపులు తెచ్చి మహిళల జీవితాలతోనే ఆడుకున్నాడు. మహిళలు మొత్తుకున్నారు, మాకు ఈ బెల్ట్ షాపులో గ్రామాల్లో మా భర్తలే కాదు మా పిల్లలు కూడా ఆగమైపోతున్నారని. గాంజా దొరకని ఊరు లేదు ఇవాళ. ఈ బెల్ట్ షాపులు క్లోజ్ చేయించే విషయంలో మీరు తీసుకున్న స్టెప్స్ ఏంటి? 0, గుండు 0. కారణం ఏంటంటే డబ్బులు లేవు. మరి ఎట్లా వస్తాయి? ఆ లిక్కర్ అమ్మంది మనకు పైసలు రావు కదా అని అంటారు. మేము అన్నాం పైసలు మస్తుగా ఉన్నాయి భూములల్లా, ఆ భూములు కబ్జా చేసిన భూములు వెనక్కి తీసుకొని అమ్మండి అంటే మీరు పంచుకుంటున్నారు మీకు మీరు తప్ప దాన్ని ముట్టుకునే ప్రయత్నం కూడా చేయట్లే. చివరికి కేసీఆర్ ఫ్యామిలీ బినామీ కంపెనీలతో కూడా మీరు లాలూచిపడ్డారు. సో మరి ఈ రెండో అంశంలో మీరు మహిళలకు ఇచ్చిన ఇదేంటి ప్రాధాన్యత ఏంటి? వైన్ షాపులు విపరీతంగా పెరిగిపోతున్నాయి, బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగిపోతున్నాయి,
ఇంకా మద్యం యొక్క ఆదాయం ఎట్లా గణనీయంగా పెంచాలని ఆలోచన చేస్తున్నారు. మరి ఇక్కడ మహిళలు నష్టపోతున్నారు కదా. మీరే అన్నారు ఆనాడు మహిళల మెడల్లో ఉన్న పుస్తల తాళ్ళు దిగుతున్నాయని. మేము కూడా అన్నాం. మేమన్నాం ఇవాళ ప్రశ్నిస్తున్నాం మళ్ళీ ఎందుకు చేయట్లేదని. కానీ మీరు అన్నారు, దాని నుంచి తప్పించుకున్నారు. మీ మేనిఫెస్టోలో పెట్టి గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో బెల్ట్ షాపులు రద్దు చేస్తామని చెప్పారు. మరి ఏది? సో ఇది చెప్పాలా? అసైన్డ్ భూముల విషయంలో ఇంతకుముందు మాట్లాడినట్టు హరితవనంగా మార్చాలి అని అంటున్నారు. హరితహారం పెద్ద కుంభకోణం, 6,000 కోట్ల కుంభకోణం. ఇది 6,000 కోట్లు ఖర్చు పెట్టి దీనికి దాదాపు 1,000 కోట్ల కుంభకోణం. ఇందులో పర్టికులర్గా ఉన్నాడు దొంగ సంతోష్ రావు. మరి ఈ సంతోష్ రావుని అసలు కనీసం టచ్ కూడా చేస్తలేరుగా, మాట కూడా వినబడతలేదు కదా. ఈ సంతోష్ రావు టానిక్ కేసు కథమైపోయింది, కాంప్రమైజ్. హరితహారం కేసు కూడా కాంప్రమైజేనా? అసలు ఈ హరితహారం మీద ఎందుకు మీరు యాక్షన్ తీసుకోవట్లే? కేంద్రం నుంచి వచ్చే ఉపాధి హామీ నిధులని దారి మళ్లించి హరితహారం కోసం ఖర్చు పెట్టినారు. చివరికి హరితహారంలో ఏ మొక్కలు నాటారు? ఏ మొక్కల మీదైతే ఇవి పర్యావరణాన్ని దెబ్బతీస్తాయన్న అనుమానం ఉన్నదో ఆ కోనోకార్పస్ అనే మొక్కలని రాష్ట్రం అంతా నాటినారు. అంటే ఏం చేద్దాం అనుకున్నారు? జనాన్ని సంపుదాం అనుకున్నారా కాలుష్యంతో? మరి దీని మీద యాక్షన్ ఏది? యాక్షన్ ప్లాన్ ఏది? సరే, కోనోకార్పస్ పక్కన పెడదాం. ఇందులో పెద్ద ఎత్తున చెట్లను కొని గోల్మాల్ చేసిరు కదా. మరి అది కుంభకోణం ఏమైంది? సో దయచేసి మీరు మాటలు కాకుండా చేతల్లో చూపించే ప్రయత్నం చేయండి. ఇంకా మీకు 3.5 సంవత్సరాల సమయం ఉన్నది. 3.5 సంవత్సరాల సమయం ఉన్నది. ఇప్పుడు నేను చెప్పిన అంశాలన్నింటిలో మీరేమైనా కనీసం ఒక అడుగు ముందుకేసే ప్రయత్నం చేశారా? దయచేసి సమాధానం చెప్పండి. ఇంకేం అక్కర్లేదు.